భగవంతుడా, ఏం పాపం చేశావని మాకు కడుపు కోత మిగిల్చావయ్యా. చెట్టంత కొడుకుని ఆ దౌర్భాగ్యపు దురదృష్టం చేతులా కాలు రాస్తుంటే నువ్వేం చేస్తున్నావయ్యా? తెలిసి నా బిడ్డని ఎందుకు పొట్టను పెట్టుకున్నావయ్యా? అసలు మేము నీకు ఏం అపకారం చేశామనయ్యా? పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటాడని నా బిడ్డకు పెళ్లి చేస్తే ఆ ముళ్ళే నా బిడ్డకు ఉరితాడుగా మారాయా. ఎవరి దురదృష్టాన్ని నా బిడ్డకు రుద్దావయ్యా? దేవుడు చేసింది కాదు, నా బిడ్డ మీద ఖర్చు కట్టి చేతికి అందొచ్చిన ఒక్కగానొక్క కొడుకును పొట్టను పెట్టుకుంది వాళ్ళు. వదలను, వాళ్ళని వదలను. అంత పెద్ద తప్పును కప్పిపుచ్చి నా బిడ్డను నాకు కాకుండా చేసిన వాళ్ళని ప్రాణాలతో వదలను. పదవే, మన బిడ్డను మింగేసిన ఆ కుటుంబం బతకడానికి వీల్లేదు. వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి. ఆ కొంపులో ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. అందులో ఎవరిని బతకనివ్వను. కన్నవారి కడుపుకోతేంటో వాళ్ళకు తెలిసొచ్చేలా చేస్తాను. రా పోదాం. వదినా, త్వరగా రా. ఊళ్ళో అందర్నీ పిలవాలి. ఒకటా రెండా, దాదాపు 150 గడపలున్నాయి. వస్తుందమ్మా. భువనా, రావే. వస్తున్నా. నేనెప్పుడో సిద్ధంగా ఉన్నానమ్మా. అబ్బాబాబాబా, మా ఇంటి మహాలక్ష్మి గారాల పట్టి ముద్దుల కోడలు మా మహారాణి గారు లేరు? ఆవిడ తయారై రావాలమ్మా. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. భువనా, ఎందుకు అట్లా ఆడిపోసుకుంటావు? నువ్వే స్వయంగా పిలవచ్చుగా. వద్దు అని నిన్నెత్తు నోరు కొట్టుకుని చెప్తూనే ఉన్నా. ఆవిడ గారిని నాతో పంపిస్తున్నారు. రేపేదన్నా అయితే ఏమవుద్ది? పిలుపులకు వెళ్ళేటప్పుడు కోడలు లేకపోతే ఎలా? అయినా ముత్తైదులు పిలిచేటప్పుడు కోడలే స్వయంగా బొట్టు పెట్టి పిలవాలి. అప్పుడు గానీ నా కొంప మునగదు. ఇంకా నా మొహం చూస్తూ నిలబడతారే? వెళ్ళండి, వెళ్ళి మీ కోడలు గారిని పిలుచుకురండి. వెళ్ళండి. అబ్బాబాబాబాబా, ఈయన గారికి ముద్దుల కోడలంటే భలే ఇష్టం, మహాగారం. ఎందుకు చెప్తున్నానో ఏమిటో అస్సలు అర్థం చేసుకోరమ్మా. అంతా నా కర్మ. అమ్మా అసలు నా మొహానికి సీమంతం అవసరమా? అక్కర్లేదమ్మా. ఏ ముద్దు ముచ్చట లేకుండా చివరికి సీమంతం చేయడానికి కూడా గతి లేదని మా వియ్యంకులతోటి అనిపించుకోవాల్సిన 4 మాటలు అనిపించుకుంటాంలే. రామ్మా. పదమ్మా. ఏమే, అందరికీ కోడల చేతే బొట్టు పెట్టి పిలిపించాలి. పదమ్మా.
బయలుదేరండి. అమ్మా నువ్వు గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. సరేనమ్మా. వెళ్ళు. బయలుదేరండి అమ్మా. రా. ఎక్కడికి బయలుదేరారు? అడిగావా నాయనా? కర్మ కర్మ అంతా అయిపోయింది. అదేంటమ్మా అలా అంటావు? మీ చెల్లెలు సీమంతానికి స్వయంగా మీ శ్రీమతి గారు ముత్తైదులు పిలవడానికి పేరంటానికి పోతుంటే మేం ఉండలేక తోచక మేం కూడా తోడుగా పోతున్నాం నాయనా. పదండి పదండి. అంతా మంచికేరా. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలారా? ఒక్కసారి పురందర్ని. వద్దమ్మా, దాని మొహం నేను చూడలేనమ్మా. అలా అనక నాయనా. ఒక్కసారి వెళ్ళి దాన్ని పలకరించి వద్దాం. నా మాట విను. లేనాయనా, లేనాయనా. రామ్మా. పదమ్మా. అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మ పురందరి. అమ్మా, 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 అమ్మా. అమ్మా. అమ్మా, పురందరి. అమ్మ పురందరి. అమ్మ పురందరి. అమ్మ పురందరి. అమ్మ పురందరి. అమ్మా, అమ్మా, सहस्रार पद्मस्थितं ब्रह्मदेवं नमस्ते समस्त प्रपंचाधिमूलं
జగత్ సృష్టి నిర్మాణ కార్యాధినాథం భవత్పాదయుగ్మం భజేహం భజేహం. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? మేము సాయిబాబా దర్శనం కోసం వచ్చామండి. బాబా ఎక్కడుంటారయ్యా? వారు ఇక్కడే ఉంటారు, కాసేపట్లో వచ్చేస్తారు. అలా కూర్చోండి. అయ్యా, మేం చాలా పేదవాళ్ళం, బాబాకు ఏమీ ఇచ్చుకోలేం. మరి వారి దర్శనం చేసుకునే అవకాశం ఉందా? మరి అమ్మా, సాయిబాబా దర్శనానికి ఏ రుసుము చెల్లించనవసరం లేదు. ఉచితంగానే వారిని దర్శించుకోవచ్చు. ఏమీ అనుకోకండి. మొన్న ఈ మధ్య ఓ గుడికెడితే దేవుణ్ణి చూడటానికి డబ్బు కావాలన్నారు, పూజలు చేయటానికి డబ్బు కట్టాలన్నారు. మరి ఇక్కడ కూడా అటువంటి పద్ధతి ఏమైనా ఉందేమోనని అడిగానయ్యా, అంతే. అవునయ్యా, మేము ఏమీ ఇచ్చుకోలేని వాళ్ళం. అందుకే ఏ గుడికి వెళ్ళలేక ఇక్కడికొచ్చాం. అమ్మా, ధనమిచ్చి దైవ దర్శనం చేసుకునే సంప్రదాయం ఇక్కడ లేదు. సాయి దయామయుడు. తనకు తానుగా ఈ లోకానికి తనను అర్పణ చేసుకోవడానికి సాయి భూమి మీద అవతరించాడు. మరి కాసేపట్లో వచ్చేస్తారు. మీరు అలా కూర్చోండి. రేయ్, ఇలా రా. ఇక్కడ సాయిబాబా ఉండేది ఎక్కడ?